ఏమయ్యింది? ఏమయ్యింది? నా మైండంతా దెంగేసింది. ఏమయ్యింది? ఏమయ్యింది? సినిమా మొత్తం చెత్తగా ఉంది. నమస్కారమండి. వెల్కమ్ టు 'డియాట్రిక్ మూవీ రివ్యూస్'. ఈరోజు మనం 'సింగ్ గీతం' అనే మూవీని రివ్యూ చేద్దాం. ఈ మూవీని సంగీతం శ్రీనివాసరావు గారు ఆహ్, డైరెక్ట్ చేశారు. హి ఈస్ 94 ఇయర్స్ ఓల్డ్ అండ్ ఆయన ఇంతకుముందు 'మయూరి' అండ్ 'ఆదిత్య 369' లాంటి పాత్ బ్రేకింగ్ మూవీస్‌ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఆయన. సో, అలాంటి ఆయన 'సింగ్ గీతం' అనే ఒక ఆర్టిస్టిక్ మూవీని తీస్తుంటే ఏదో ఒకటి బావుంటుంది. పైగా మనం ఇప్పుడే రివ్యూలు ఇవ్వడం మొదలుపెట్టాం. సో, పనికొస్తుంది అని చెప్పి వెళ్ళాను. నా లైఫ్‌లో నేను రెండే 2 సినిమాల నుంచి ఆహ్, మధ్యలోంచి బయటకొచ్చేసానండి. ఒకటి 'సెవెన్ బైజీ బృందావన్ కాలనీ' చిన్నప్పుడు మా ఫాదర్ తీసుకొనెళ్ళి మధ్యలోనే ఏదో పెద్ద లేకి సినిమా అన్నట్టు బయటికి తీసుకొచ్చేసారు. సెకండ్‌ది ఇదే. ఎందుకంటే 'అతిః సర్వత్ర వర్జయేత్' అనేది అందరికీ తెలుసండి. సో, ఏదన్నా అతిగా చేస్తే వెగటు పుట్టేస్తుంది మనుషులకి. సో, నిన్న సినిమాలో కూడా అంతే. కాన్సెప్ట్ నాకు బా నచ్చింది. ఒక ఊరంతటిని కుబేరుడు శపిస్తాడు. అందరి నోట్లోంచి నిజాలే వస్తాయి. అవి కూడా పాటల రూపంలో వస్తాయి అని చెప్పి. కాన్సెప్ట్ చాలా వినూత్నంగా ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా వస్తే అసల అక్కడ వాళ్ళ మాటల్లో ఒక రాగం లేదు, ఒక స్వరం లేదు, ఒక సంధి, సమాసం, సాహితీ పరంగా కొంచెం గూడా కేర్ తీసుకోకుండా, ఏదో ఒక ముసలాడు ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలీక, పిచ్చి గీతలు గీస్తే ఎలా ఉంటుందో అలానే ఉందండి. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ సంగీతం శ్రీనివాసరావు గారు. మీరు నాకు తెలుసు 94 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో ఎంత కష్టంగా ఉంటుందో ఒక ప్రాజెక్ట్‌ని ఎగ్జిక్యూట్ చేయడం. యూ ఆర్ రియల్లీ ఎన్ ఇన్‌స్పిరేషన్. కాకపోతే అది అడ్డం పెట్టుకొని మిమ్మల్ని మీరు ఏది చేసినా బావుంది అని అనాలి అనంటే అది కుదరదండి. దిస్ ఈస్ నాట్ ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ విజనరీ ఆర్ వెటరన్ డైరెక్టర్ లైక్ యూ సర్. దీనికి మన ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం ఎందుకంత సపోర్ట్ ఇచ్చారో నాకర్థం గాట్లేదు. లుక్ ఎట్ ద ప్రొడక్ట్. అది చేసేటప్పుడే నాకు చిరాగ్గా అసలు చూసిన ఫస్ట్ 1 అవర్‌లోనే ఏంట్రా బాబు ఈ సోది! ఎంతసేపు? అసలు నేను ఒక సీన్ దగ్గర అనుకున్నానండి. ఇట్స్ స్పాయిలర్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. ద ప్రొటాగనిస్ట్ వాడు ఒక గుహలోకెళ్తాడు బాంబు పెట్టి. ఆ బాంబ్ వాడి చేతిలో ఉంటది. పేలిపోద్ది. సో, నేనప్పుడు అనుకున్నా. ఇప్పుడిది పేలి ఈడు బతికుంటే మాత్రం నేను ఇంటికొచ్చేస్తాను అని. అదే జరిగింది. నేనొచ్చేసాను. అంత బ్రెయిన్‌లెస్ మూవీని ఒక పెద్దాయన తీస్తుంటే, ఆ ముసలోడు దండం పెడదాం అన్నట్టు ఆడుంటాడు గదా! 'రెడీ' మూవీలో చిన్న భరత్. నాగశ్విన్‌ని చూస్తే నాకదే అనిపిచ్చిందండి. ద డయలాగ్స్ గాని అంతా హాఫ్ బేక్డ్ ప్రొడక్ట్స్. చిన్న సినిమాలు. అందుకే చిన్న సినిమాలకెళ్ళాలి అంటే ఇంట్రెస్ట్ దొబ్బేది ఇలాంటి విషయాలకే. నాకైతే సినిమా అస్సలు నచ్చలేదు. 0/5 ఈస్ మై రేటింగ్. దీని గురించి మీకేమని అనిపిచ్చిందో చెప్పండి. ఇంకో